కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, కొత్త కార్లు కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. మనము కార్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, సో అది కంపల్సరీ. సో ఎప్పుడైనా అది యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నానా రకాల ఏషాలు వేస్తుంటారు అనమాట ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడానికి. నాకు బాగా కావాల్సిన వాళ్ళది ఒక కార్ యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళకి వాడు ఫ్రాడ్ చేద్దామని చూస్తుంటే కొంచెం నన్ను హెల్ప్ అడిగితే నేను వెళ్ళాను అనమాట. సో వాళ్ళది కారు టైర్ ఊడి బయటకు వచ్చేసింది, అలాయ్ అనేది డ్యామేజ్ అయింది. మీరు ఆ వీడియోలో చూస్తే కనుక అలాయ్ అనేది తిరిగేటప్పుడు స్మూత్గా, అంటే మీకు ఒక అనీవెన్గా ఉండొద్దు అనమాట. రౌండ్గా తిరిగేటప్పుడు అది అనీవెన్గా ఉంది అంటే కార్ కూడా వెళ్ళేటప్పుడు మనకి స్మూత్గా ఉండదు. కార్ అలాయ్ డ్యామేజ్ అయితే అది ఇంకా పనికిరాదు. సో వాళ్ళు కంపల్సరీ కొత్తది ఇవ్వాలి. టైర్ కూడా ఇవ్వనన్నాడు, అలాయ్ పైన ఉండే టైర్ కూడా ఇవ్వడట. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సర్వేయర్ అని ఒకడు వస్తాడనమాట. వాడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత నాగ్గా ఉంటారంటే వాళ్ళ కోసం వాళ్ళకి ఎట్లా డబ్బులు మిగుల్చుకోవాలనేదే చూస్తారు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు, మనమే ఆలోచించుకోవాలి. అంతా మాట్లాడి అడిగాను అనమాట. ఈ టైర్ అనేది మేము ఆల్రెడీ బయట చెక్ చేయించినప్పుడు అది దానికి బెండ్ ఉందని చెప్పారు, అది పనికిరాదని కూడా చెప్పారు. అసలు అలాయని రిపేర్ చేయడానికి రాదంట. ఇన్సూరెన్స్ పర్సన్ ఫోన్ చేసి ఏమంటాడంట, సర్వేయర్ దీన్ని రబ్ చేసి నీట్గా చేసేసి ఇస్తాము, దానికి కొద్దిగా రిపేర్ చేసి అన్నాడు. రిపేర్ ఎట్లా చేస్తావు అని అడిగా. రిపేర్ చేయకపోయినా రబ్బింగ్ అవి చేస్తా అంటే దాని మీద స్క్రాచెస్ అవేమని ఉంటే నీట్ క్లీన్ చేసి ఇస్తాంట. ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న రాయ్ వీల్ని ఎట్లా వాడతారు అసలు? అది గట్టిగా మాట్లాడితే అప్పుడు అప్రూవల్ ఇచ్చారు వాళ్ళు. సో మీకు కూడా ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు మిగుల్చుకోవడానికే చూస్తారు. వాళ్ళ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి మీరు గట్టిగా మాట్లాడి అడిగితేనే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే మన సైడ్ నుంచి కూడా కరెక్ట్గా ఉండాలి. అది మనం కూడా ఎట్లా పడితే అట్లా ఏదో చెప్పి ఇది కాదు, కానీ కరెక్ట్గా చెప్పగలగాలి వాళ్ళని. ఇది మళ్ళీ అల్లాటప్ప తుపాస్ కంపెనీ కూడా పెద్ద తాత ఉన్నాడు మన దేశంలో, ఆ తాత కంపెనీ.